హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని చివరి వరకు చూసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళితే ఈరోజు దహీ బెండి కర్రీ చేశానండి. ఈ కర్రీ రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీకి ఏమేమి కావాలో, ఎలా తయారు చేయాలో చూద్దాము. కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తరిగిన టమాటాలు, తగినంత నూనె, పోపు గింజలు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, కారం, హోమ్మేడ్ ధనియాల పొడి, ఉప్పు. ముందుగా బెండకాయలను నీటుగా కడిగి మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ కట్ చేయకూడదండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. కూర రుచిగా రావాలంటే ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇంకా తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకుంటున్నానండి. ఈ కళాయి వేడెక్కిన తర్వాత నూనెను వేస్తున్నాను. ఈ నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను వేయాలి. ఈ బెండకాయ ముక్కలు మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ బెండకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలను సన్నని మంట మీద మాడిపోకుండా బెండకాయ ముక్క లోపలి వరకు వేగే విధంగా మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీయాలండి. బెండకాయ ముక్కలు బాగా వేగితేనే ఈ కూర రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈ కళాయిలో ఉన్న ఆయిల్ సరిపోతుందండి కూరకు. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయని తుంచి వేయాలండి. ఆ తర్వాత పోపు గింజలు కూడా వేసి మంచిగా వేగే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయల ముక్కలు మంచిగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు కూడా వేసి మంటను చిన్నగా పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ టమాటాలు అడగంటకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. కూర కోసం మసాలాలను ప్రిపేర్ చేద్దామండి. అరకప్పు పెరుగులో కారం, ధనియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసిన ధనియాల పొడి అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా రుచికి తగినంత ఉప్పును కూడా వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా మసాలా పేస్ట్ను ప్రిపేర్ చేయాలండి. టమాటాలు సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా చాలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టిన పెరుగు మసాలా ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ను వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మంటను చిన్నగా పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి. మసాలా మొత్తము చాలా చక్కగా మగ్గిపోయిందండి. ఈ విధంగా మసాలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలను వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మసాలాని ప్రిపేర్ చేసేటప్పుడు కానీ కూరగాయలు ఫ్రై చేసేటప్పుడు కానీ మంటను చిన్నగా పెట్టి ఫ్రై చేయడం కానీ మసాలాని ప్రిపేర్ చేయడం కానీ చేయాలండి. లేకపోతే అడుగంటుతుంది. వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా వేసి మూత పెట్టి
మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. దహీ బెండి కర్రీ చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.